how to earn money online using Google AdSense. Okay, how to earn money online యూజింగ్ గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్సెన్స్ అనేది ఉంటే ఎర్న్ చేసుకోవచ్చు అండి. గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒక్కటే ఉంటే సరిపోదు. గూగుల్ యాడ్సెన్స్ ఉండి మనకి ఏదైనా వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ ఉంటేనే మనం ఎర్న్ చేసుకోవచ్చు. బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ లేకపోతే మనకి ఎటువంటి ఎర్నింగ్స్ అనేది రాదు. ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఉంది, ఓకే, ఉంటే దానివల్ల యూజ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఓకే, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి ఏదైనా బేసికల్గా ఏదైనా వెబ్సైట్ ఉందనుకుందాం. ఆ వెబ్సైట్లో కనుక ఈ గూగుల్ యాడ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి, మీకు తెలిసిన వెబ్సైట్, తెలుగులో చెప్తున్నాం కాబట్టి సాక్షి తీసుకుందాం, లేదా ఈనాడు తీసుకుందాం, ఎనీ వెబ్సైట్, ఈనాడు ఆర్ ఎనీ పాపులర్ వెబ్సైట్. గూగుల్లోకి వెళ్ళి తెలుగు న్యూస్ అనేది సెర్చ్ చేద్దాం, లేదా తెలుగు ఇంగ్లీష్ న్యూస్ అనేది సెర్చ్ చేద్దాం. ఎనీథింగ్ యూ కెన్ సెర్చ్. తెలుగు న్యూస్ అని సెర్చ్ చేస్తున్నాండి. తెలుగు సెర్చ్లో వచ్చేసరికి ఏదైతే మనకి టాప్ ఉందో దానిలో యూజ్ చేస్తున్నారో లేదో చూద్దాం. ఇవన్నీ మీకు తెలిసినవే. అలాగే ఇంగ్లీష్ వెబ్సైట్స్లోకి వచ్చేసరికి EE3 స్కూల్స్ అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలి అనేసి అంటే ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆన్లైన్ కోర్సెస్ అండి, ఆన్లైన్ ట్రైనింగ్ కోసం EE3 స్కూల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది సాక్షి అనే వెబ్సైట్. యాడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ యాడ్స్ ఉంటుంది, ఒకటి గూగుల్ యాడ్స్ అనేది ఉంటుంది. ఇది గూగుల్ యాడ్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి I అనే సింబల్ ఉంటుంది, యాడ్స్ బై గూగుల్ అనేది వస్తుందండి. అదే కనుక వేరే అయితే మనకు వేరేలా ఉంటుంది. వేరే అంటే ఇలా వస్తుందండి. ఇది ప్రైవేట్ యాడ్ అంటాము. ఇవి డైరెక్ట్ యాడ్స్ లేదా ప్రైవేట్ యాడ్స్ అనేసి అంటాం వీటిని. ఇవి మాత్రం గూగుల్ యాడ్స్. ఓకేనా, ఇది కూడా గూగుల్ యాడ్ అండి. ఇలా యాడ్స్ అనేవి మనం 5 లొకేషన్స్లో పెట్టుకోవచ్చు గూగుల్ యాడ్స్ కనుక అయితే. ఇప్పుడు సాక్షిలో చూసుకుందాం. సాక్షిలో చూసాం కదా, ఇప్పుడు ఈనాడులో చూద్దాం. ఈనాడులోకి వచ్చేసరికి గూగుల్ యాడ్స్ అనేది ఎలా ఉంది. ఇది తెలుగు 1, ఇది EE3 స్కూల్స్. EE3 స్కూల్స్లోకి వచ్చేసరికి లెర్న్ CSS ఆర్ HTML ఎనీ ఓపెన్ చేయండి, ఏదో ఒకటి ఓపెన్ చేసినట్టయితే మీకు సమ్ లొకేషన్లో ఎక్కడైనా సరే మీకు యాడ్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు చూడండి, మీకు ఈ లొకేషన్లో వచ్చేసరికి మీకు యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇది యాడ్స్ అండి, గూగుల్ యాడ్స్ అండి. ఇవి గూగుల్ యాడ్స్ నుంచి మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి గూగుల్ వాళ్ళు పెట్టిన యాడ్స్, వాళ్ళు ఇచ్చిన యాడ్స్, పెట్టిన యాడ్స్ కాదు. యాడ్స్ అనేవి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ యాడ్స్ నుంచి వీళ్ళు ఎర్నింగ్స్ అనేవి సంపాదిస్తారండి. వీళ్ళకి చూస్తే మరి వేరే యాడ్స్ అనేవి ఏమీ లేవు, ఒక్క గూగుల్ యాడ్సే ఉన్నాయి. వాళ్ళ త్రూగా వీళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది. చూడండి, ఈ వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే త్రూ యాడ్స్ నుంచే వస్తుంది. వితౌట్ యాడ్స్ కెనాట్ ఎర్న్ ఎనీ మనీ. రూపాయి కూడా రాదండి. వెబ్సైట్ అయితే మెయింటైన్ చేసుకోవడం వరకే ఉంటుంది. ఇలా యాడ్స్ నుండి వచ్చిన మనీని ఏం చేస్తారంటే వాళ్ళు ఎంప్లాయీస్కి అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, అలాగే సాక్షి ఈనాడులో చూసుకోండి. ఈనాడులో గూగుల్ యాడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ సింబల్ అనేది ఉంటుంది, యాడ్ చాయిస్ అని, లేదా I అనేది ఉంటుంది, గూగుల్ యాడ్స్ బై గూగుల్ అని. ఇలా మనకి గూగుల్ యాడ్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఆర్టికల్ ఓపెన్ చేసినా సరే దానిలో కూడా మీకు ఉంటుంది.
ప్రత్యేక హోదాతోనే ఏపీ సాధ్యం, సోనియా గాంధీ. ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ అవుతుంది. తెలుగు వన్. ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్స్ అనేది ఉంది. ఇవి చూడండి, గూగుల్ యాడ్స్, యాడ్ చాయిస్ అంటే ఇది చూడండి, గూగుల్ యాడ్స్. ఇలా గూగుల్ యాడ్స్ అనేది పెట్టుకోవడం వల్ల కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు అండి. వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ శాలరీలు ఇచ్చుకుంటూ మనం కూడా బ్రతకవచ్చు. ఈ ఎర్నింగ్స్ అనేది ఎలా వస్తాయి, ఎవరు ఇస్తారు అంటే గూగుల్ వాళ్ళు అనేది ఇస్తారండి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎలా తెచ్చుకోవాలి, హౌ టు గెట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కావాలి అనేసి అంటే మనకు వెబ్సైట్ ఉండి లేదా ఒక బ్లాగ్ ఉండి అందులో మంచి కంటెంట్ ఉండి గూగుల్ వాళ్ళకి అప్లై చేస్తే సరిపోతుందండి. వాళ్ళే ఇస్తారు మనకి ఫ్రీగానే, నేను ఎటువంటి పే చేయవలసిన అవసరం అయితే లేదు. మీకు దానికి తగ్గట్టు కంటెంట్ అనేది కరెక్ట్గా పెడితే సరిపోతుంది. అలా కాకుండా కంటెంట్ అనేది లేదు సార్, సరిగ్గా రావట్లేదు అన్నట్టయితే మాకు సంప్రదించండి, మేము ఇస్తామండి. 3000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. మా నెంబర్ 9030577222, 9030577222. ఇది మా నెంబర్ అండి. ఈ నెంబర్కి సంప్రదించినట్టయితే మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇస్తామండి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీ పేరుతోనే ఇస్తామండి. వితిన్ 5 to 6 డేస్లో మీకు అకౌంట్ అనేది ఇచ్చేస్తాము. ఒకవేళ యాడ్సెన్స్ అకౌంట్ కొంత అడ్వాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మీది అకౌంట్ అనేది ప్రాసెస్ చేస్తాము. ఒకవేళ మీరు అమౌంట్ అనేది రిఫండబుల్ అండి. ఈ 500 రూపీస్ ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తారు కదా, ఆ అడ్వాన్స్ మొత్తం కూడా మీకు రిఫండబుల్. వన్స్ మీకు యాడ్సెన్స్ అకౌంట్ కనుక ఇచ్చేసామని అంటే మనీ అనేది రిటర్న్ ఇవ్వమండి. వితిన్ 6 monthsలో ఒకవేళ ఏదైనా మిస్యూజ్ అయ్యి చేసినట్టయితే మీకు ఇంకొకసారి అకౌంట్ అనేది ఫ్రీగానే ఇస్తామండి, వితౌట్ ఎనీ మనీ. యాడ్సెన్స్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ ఉంటుందండి. మమ్మల్ని మీట్ అవ్వాలంటే మీట్ అవ్వచ్చు. మా అడ్రస్ వచ్చేసి ఇదండి, ప్లాట్ నెంబర్ 35A నియర్ గ్రీన్లాండ్ రెస్టారెంట్, బల్కంపేట రోడ్, అమీర్పేట, హైదరాబాద్. సాయి టెక్నాలజీస్. వచ్చి మీట్ అవుదామన్నా మీట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ మై అడ్రస్. జెన్యున్ వేగా కంటెంట్ అప్రూవల్ అనేది ఇండియన్ అప్రూవల్స్ ఇస్తామండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ మై అడ్రస్.